ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. నిజంగా నా జీవితంలో మీరు చేసిన ప్రతి అద్భుత కార్యమును కూడా నేను వివరిస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు ఎన్నెన్ని కార్యాలు చేసి ఉంటున్నాడు. అవునా అండి? అసాధ్యం కాని కార్యాలను కూడా దేవుడు నీ జీవితంలో సాధ్యపరిచి ఉంటున్నాడు. నీ జీవితంలో ఎన్నో మేళ్లను చేసి ఉంటున్నాడు, ఎన్నో ఉపకారాలను చేసి ఉంటున్నాడు. అన్నిటికీ మించిన ఈరోజు బ్రతకమని ఆయన ఆజ్ఞాపించినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో సజీవ లెక్కలో నిలవబడి మనం దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగించబడతా ఉంటున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యమును కూడా, ప్రతి అద్భుత కార్యమును కూడా నీవు మర్చిపోయే అనుభవంలో ఉంటున్నావా? లేకపోతే వాటిని మరువక దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగినటువంటి వారమై దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగించబడుతున్నామా? నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి అద్భుత కార్యమును గూర్చి కూడా నీవు అనేక మందికి తెలియచేస్తున్నావా? నీ యొక్క సాక్ష్యాన్ని నశించిపోతున్నటువంటి వారికి నీవు తెలియచేస్తుంటున్నావా? నిజంగా ఈరోజు ఎన్నెన్నో మేలు నీ జీవితంలో చేసి ఉంటున్నాడు. నాశనకరమైన కూపంలో నుంచి ఆయన నిన్ను లేపి ఉంటున్నాడు. ప్రతి దరిద్రతను కొట్టివేసి ఉంటున్నాడు. ప్రతి పాపమును, ప్రతి కీడును, ప్రతి కల్మషము నీ దగ్గరికి రాకుండా ఆయన భద్రత ఏర్పాటు చేసి ఉంటున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను అంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఏమైతే అద్భుతం చేసి ఉంటున్నావో అనేక మంది ప్రజలకు ఆ అద్భుత కార్యములన్నిటినీ కూడా వివరించేటువంటి గుంపులో మనం ఉండాలి. అవునా అండి? పూర్ణ హృదయంతో దేవుని స్తుతించేటువంటి అనుభవంలోనికి ఉదయకాల సమయంలో మనం అందరం కూడా రావాలి. ఆమేన్. మరి ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ కార్యాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. కృపలో మీరు సహాయం చేయండి ప్రభువా. చక్కటి ఆరోగ్యములను, బలమును, శక్తిని దయచేసి నాయన ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కలను కూడా మీరు నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.